నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ చైర్మన్ PraveenKumar గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎస్, మనం టీవీలో అలాగే న్యూస్ పేపర్స్లో మనకి ఇప్పుడున్న సోషల్ నెట్వర్క్లు సాధారణంగా చూస్తూ ఉంటాం. కుప్పకూలిన షేర్ మార్కెట్, సడన్గా కుప్పకూలిపోయింది, నిఫ్టీ, సెన్సెక్స్ అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు సార్. షేర్స్ పెట్టిన వాళ్ళకైతే ఒకసారి ముండే పట్టుకున్నంత పని అవుతుంది, కానీ మాలాంటి వాళ్ళకైతే నార్మల్గా విన్నాం. ఏంటి అంతగా కుప్పకూలిపోతాయి, అసలు కుప్పకూలిపోవడం అంటే ఏంటి? యాక్చువల్గా ఏమవుతుందంటే హెవీ సెల్లింగ్ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం టొమాటో ధరలు 10 పైసలు పడిపోయాయి, 5 పైసలు పడిపోయాయి అని చూస్తుంటాం. ఇట్లా టొమాటో ధరలు పడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఫార్మర్స్ వాళ్ళ టొమాటోని మార్కెట్ కోసం అమ్మాలని తీసుకొస్తారు. కానీ రేట్ లేకపోతే ఇంకా అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం కానీ 5 పైసలకైనా అమ్మడం కానీ చేస్తుంటారు. ఇట్లా ఏంటంటే హెవీ సెల్లింగ్ ఉన్న రోజు మార్కెట్స్ కుప్పకూలింది అంటారు. అయితే కుప్పకూలింది అనే దానికి ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పాలంటే సర్క్యూట్ పడిపోయింది అంటారు, ట్రేడింగ్ ఆగిపోయింది అంటారు. 1 అవర్, హాఫ్ అన్ అవర్, 40 మినిట్ల ట్రేడింగ్ 3 టైమ్ జోన్స్ ఉంటాయి. 10%, 15%, 20% ట్రేడింగ్ ఆగిపోయింది అంటారు. ఈ ట్రేడింగ్ ఆగిపోవడం అనేది ఇప్పటిదాకా గత 30 ఇయర్స్లో 5-6 టైమ్స్ జరిగింది. అంతే, అది రోజు జరగదు. సో మనం మీడియాలో చూస్తుంటాం, 100 పాయింట్లు పడిపోతే నిఫ్టీ కుప్ప మార్కెట్స్ అంటుంటారు. అది ఊరికే భయపెడతారు అంతే, అక్కడే ఉండదు. అది రోజు జరిగేదే. అది వ్యూవర్షిప్ కోసం అట్లా పెడుతుంటారు. బట్ సర్క్యూట్ పడడం అనేది మాత్రం 5 ఇన్స్టెన్సెస్లో జరిగింది ఇప్పటిదాకా, 5 or 6 మ్యాక్సిమం. అయితే 10% కాకుండా 7-8% పడ్డా కుప్పకూలిందని అంటారు. ఎందుకంటే ఆ టైంలో మార్జిన్ ట్రేడర్స్ ఉండే వాళ్ళందరూ కొట్టుకోపోతారు. సో హర్షద్ మెహతా స్కామ్ జరిగింది 92లో, అప్పుడు మార్కెట్ క్రాష్ అయింది. 6 days ముందర సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. 6 days తర్వాత స్కామ్ జరిగింది అని తెలిసింది సిబిఐకి. సో అనౌన్స్మెంట్ ఏమో కానీ మార్కెట్స్ 23% డౌన్ అయ్యాయి. ఎందుకు 23? యాక్చువల్గా 20కే ఆగిపోవాలి. 23 ఎందుకు డౌన్ అయ్యాయి అంటే ఆ రోజు అప్పట్లో సెన్సెక్స్, నిఫ్టీ ఉన్నా కూడా, సెన్సెక్స్ ఉన్నా కూడా సర్క్యూట్స్ అనేవి లేవు. సో ఇండెక్స్ సర్క్యూట్స్ అనేవి 96, 97 నుంచి అప్లికబుల్ చేశారు సెబీ, అంతకు ముందర చేయలేదు. ఏదో ఎట్లా ఉంటుందంటే కుప్పకూలని అంటే ఐ రిమెంబర్ దోస్ డేస్ వెన్ ఐ వాజ్ ఇన్ బాంబే. ఇప్పుడు డౌ జోన్స్ ఉంది, యూఎస్ మార్కెట్స్ మిడ్ నైట్ క్రాష్ అయింది 1000 points. యూఎస్ రెసిషన్ వచ్చింది అని చెప్పి న్యూస్ వచ్చి, లేదా సమ్ బ్యాడ్ డేటా, ఎకనామిక్ డేటా వస్తే, లేదా కమోడిటీ ప్రైజెస్ ఇన్ చైనా క్రాష్డ్. చైనా ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ద వరల్డ్. సో చైనాలో కమోడిటీ ప్రైస్లు పడిపోయాయంటే డిమాండ్ లేనట్టే కదా. ఇట్లాంటి న్యూస్ ఏదైనా వచ్చినా గ్లోబల్ మార్కెట్స్ కుప్పకూలుతాయి. సో యూఎస్ మార్కెట్స్ నైట్ 12:30, 1 o'clock క్లోజ్ అవుతాయి మన ఇండియన్ టైం ప్రకారం. డ్రాస్టిక్ ఫాల్, డీప్ కట్స్ అంటారు. మార్నింగ్ మన జపనీస్ మార్కెట్స్ క్రాష్ అవుతాయి. అంటే మనకి 6 o'clock టైంకి జపనీస్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. 6 or ఇంకా ముందే అనుకుంటాం అప్రాక్స్. సో మనం ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేవగానే గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూసి జపనీస్ మార్కెట్ చూసి చెప్పేయచ్చు మన మార్కెట్స్ 9:30కి ఎలా ఓపెన్ అవుతాయని. సో అట్లాగేంటంటే దోస్ డేస్లో మార్కెట్ యూస్ టు ఓపెన్ 9:55. నౌ వీఆర్ ఓపెనింగ్ అట్ 9 o'clock, బట్ దోస్ డేస్ 9:55. సో సింగపూర్ మార్కెట్స్ మనకి క్యూస్ ఇస్తాయి. హాంకాంగ్, సౌత్ కొరియా, ఇండోనేషియా, మలేషియా, ఇవి చైనీస్ మార్కెట్స్, ప్లస్ జపాన్, ఆస్ట్రేలియా. వీళ్ళు క్యూస్ని చూసుకొని మన మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్స్ అన్ని డీప్ కట్లో క్లోజ్ అయ్యాయో దెర్ ఈజ్ సమ్ బ్యాడ్ న్యూస్ ఫర్ గ్లోబల్ ఎకానమీ. అందువల్ల ఏమవుతుంది మార్నింగ్ అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయినా, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అయినా తెగ నమ్మడం మొదలెడతారు. అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ద స్టాక్ 100 ఉంటే ఈరోజు 70కైనా అమ్మాయి, ముందు అమ్మాయి 70 వచ్చిన పర్వాలేదు, మళ్ళీ కొనుక్కోవచ్చు, లేదా ఐఎమ్ ఓకే విత్ లాస్ ఆఫ్ 30% అని. హెవీ మ్యాసివ్ సెల్లింగ్ ఉంటుంది. ఈ హెవీ మ్యాసివ్ సెల్లింగ్ అప్పుడు మార్కెట్స్ క్రాష్ అవుతాయి, ఎస్పెషల్లీ ఇండెక్స్ క్రాష్ అయినప్పుడు. మనం ఇప్పుడు చూస్తుంటాం ఏదైనా సినిమాల్లో ఏదైనా హైప్ క్రియేట్ చేయాలంటే సీన్కి బిల్డింగ్ చుట్టూ పోలీసులు వచ్చేసి, మీడియా వచ్చేసి అడుగుతుంటారు కదా. అట్లాగే ఇప్పుడు సినిమా మనం ఐమాక్స్ థియేటర్ ముందు చూసామంటే ఫస్ట్ డే అప్పుడు అట్లాగా మీడియా వ్యాన్స్ ఉంటాయి. సో ఎట్లా ఉంది అట్లాగేంటంటే బీఎస్సీ ముందర అన్ని మీడియా హౌసెస్ వాళ్ళు వ్యాన్స్ వచ్చేసి వాళ్ళు రెడీగా ఉంటారు, లోపలికి వెళ్ళాలని అడుగుతుంటారు. మార్కెట్స్ ఏమవుతుంది ఈరోజు, మీ వ్యూ ఏంటి, మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో మన బీఎస్సీ బిల్డింగ్ చూపిస్తూ వాళ్ళు మైక్ పట్టుకొని అరుస్తూ ఉంటారు. హోల్ బాంబే విల్ బీ ఆన్ రెడ్ అలర్ట్. అంటే ఇన్వెస్టర్స్ అందరూ ఎక్కువ ఉండదు అక్కడే. మార్జిన్ ట్రేడర్స్ స్పెక్యులేటర్స్ అందరూ ఉండేది అక్కడే.
ప్రతి బిల్డింగ్ పైన ఒక పోలీస్ నిలబడుకుంటాడు. ఎవడన్నా జంప్ చేయాలని బిల్డింగ్ పైకి వస్తే వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేయడానికి. ప్రతి బిల్డింగ్ చుట్టూ నెట్ ఉంటుంది. సో బై మిస్టేక్ ఎవడన్నా జంప్ చేసినా సరే ఆ నెట్లో పడతాడని చెప్పి. బికాజ్ ఆ రోజు అనేది చాలా ఘోరమైన రోజు అనమాట. మార్కెట్ చాలా గుండెలు ఆగిపోతాయి, చాలామంది జంప్ కూడా చేస్తారు. బికాజ్ మార్కెట్స్ క్రాష్ అయ్యాయంటే మనం ₹1,00,00,000 పెట్టుంటే ఒక 10 కోట్లు అప్పు తెచ్చి పెట్టుంటాం మార్జిన్ ట్రేడింగ్లో. సో ఆ 10 కోట్లలో 5 కోట్లు ఎగిరిపోయినా డెరివేటివ్స్లో 5 కోట్లు 10 కోట్లు 10 ఎగిరిపోతాయి కూడా డెరివేటివ్స్లో, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో. సో ఈ 10 కోట్లు పోయి వాడు ఇంకో 10 కోట్లు తేవాలని చెప్పిన ఆశ్చర్యం లేదు. సో ఎక్కడి నుంచి తెస్తాడు ఇంకా. సో అందుకని బిల్డింగ్ పైనకి వెళ్ళి జంప్ చేసేస్తారు. సో బాంబేలో రైల్వే ట్రాక్స్ అన్ని పోలీసులు పహారాలా ఉంటాయి. ప్రతి బిల్డింగ్ దగ్గర పోలీసులు ఉంటారు. మన బ్రిడ్జెస్ ఉంటాయి కదా, సముద్రం ఉంది కదా, బాంబేలో బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ బ్రిడ్జ్ల దగ్గర పోలీసులు ఉంటారు. సో ఎంటైర్ ముంబై విల్ బి ఆన్ ద రెడ్ అలర్ట్ ఫర్ 1 or 2 days. ఓకే. అయితే ఇంత ఘోరాతి ఘోరమైన సర్క్యూట్స్, మార్కెట్స్ క్రాష్లు ఎప్పుడు జరిగాయి? ఇది 96లో సర్క్యూట్స్ ఇంట్రొడ్యూస్ చేసింది సెబీ. అయితే ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ సర్క్యూట్ పడింది వచ్చేసి 17th May 2004. ఆ రోజు ఏం జరిగిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. అది పెద్ద బ్యాడ్ న్యూస్ ఏం కాదు. కాంగ్రెస్ ఈజ్ ఆల్వేస్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రెండ్లీ, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ. అయితే కమ్యూనిస్టులతో కలిపి ఫామ్ చేశారు. సో కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ని అలౌ చేయకూడదు, అన్ని కంపెనీస్లో ప్రైవేట్ ప్లేయర్స్ ఉండకూడదు, అన్ని కంపెనీస్ ఓనర్షిప్ కూడా గవర్నమెంట్ PSUs ఉండాలి, అందరూ కూడా ఎంప్లాయీస్ కింద ఉండాలి కానీ ఎంటర్ప్రీనర్స్ ఎవరు అవ్వకూడదు అనే విధంగా కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉంటుంది. అంటే జనరల్లీ వాట్ ఐ హర్డ్. సో అప్పుడు సీతారాం యేచూరి గారు ఏం చెప్పారంటే కమ్యూనిస్ట్ లీడర్, వాళ్ళకి 60 seats వచ్చాయి 2004లో. అప్పుడు ఏం జరిగింది, సోనియా గాంధీ గారు PM అవ్వాలి, లేదా 140 seats వచ్చాయి, బీజేపీ 140 seats వచ్చాయి, 272 మెజారిటీ కావాలి. అయితే చాలా మిగతా పార్టీలు SP, BSP వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి సపోర్ట్ ఇవ్వకూడదు, మనము మతతత్వ పార్టీ అని ట్యాగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తామని చెప్పారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తామని చెప్పారు. అయితే ఏమైంది, ఎప్పుడైతే కమ్యూనిస్ట్ కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తామన్నారో వాళ్ళు కండిషన్స్ పెట్టారు. అతను పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు అనమాట, మీడియా కాన్ఫరెన్స్లో చెప్పారు, వీ విల్ నాట్ అలౌ ప్రైవేటైజేషన్ యాజ్ అన్ ఐడియాలజీ అని. సో 91 నుంచి PV నరసింహారావు గారు రిఫార్మ్స్ కంటిన్యూ చేశారు. తర్వాత 96 తర్వాత మన వాజ్పేయి గారు కంటిన్యూ చేశారు. అయితే ఎప్పుడైతే 2004లో ఈ గవర్నమెంట్ ఫామ్ అయిందో ఇంకా ఫియర్ స్టార్ట్ అయింది ఇన్వెస్టర్స్లో. అసలు ఈ రిఫార్మ్స్ కంటిన్యూ చేస్తారా లేరా, ఇంకా ఎకానమీ ఇంకా మళ్ళీ 91 కంటే ముందర ఉన్న బ్యాడ్ డేస్కి వెళ్ళిపోతుందా అని ఫియర్ స్టార్ట్ అయ్యి వెంటనే ఇన్వెస్టర్స్ అమ్మడం మొదలెట్టారు. ఓకే. 11 o'clock 12 o'clockకి హెవీ ప్యానిక్ సెల్లింగ్ జరిగి 10% ఒక సర్క్యూట్ పడింది, 15% ఇంకో సర్క్యూట్ పడింది. సో కొంతమంది అంటారు, ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్, ఆ ప్రెషర్లో గవర్నమెంట్ రన్ చేయడం అనేది ఈజీ టాస్క్ కాదు. సో అన్లెస్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, కమ్యూనిస్ట్ సపోర్ట్తో ఎకానమీ డెవలప్ చేయాలన్నంత కాన్ఫిడెన్స్ కావాలంటే యూ మస్ట్ బి ఎకానమిస్ట్. సో కొంతమంది అంటారు సోనియా గాంధీ ఆ టైంలో ప్రాపర్ డెసిషన్ తీసుకున్నారు, PM పొజిషన్ నేను వెళ్లకుండా మన్మోహన్ సింగ్ని చేశామంటే ఈజ్ ఎకానమిస్ట్, ఎకానమీ రన్ చేయడము కొద్దిగా ఈజీ అవుతుందని చెప్పి, అండ్ షీ వాజ్ వెరీ మచ్ పర్ఫెక్ట్ ఇన్ హర్ డెసిషన్ మేకింగ్. సో 2004 నుంచి కూడా 2009 వరకు గ్లోబల్ బూమ్ స్టార్ట్ అయింది, ఇండియన్ ఎకానమీ కూడా మంచి బూమ్ రన్ అయింది అనమాట. సో దిస్ వాజ్ ద ఫస్ట్ సర్క్యూట్ హ్యాపెండ్ ఇన్ 2004. ఇది కాకుండా ఇంకొక 3-4 సర్క్యూట్స్ జరిగాయి, దాని వీడియోలో మనం చూద్దాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ గతంలో కూడా చాలా జరిగాయి అన్నమాట. యా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్గా చెప్పారు. నమస్తే. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.